అతను అటు వెళ్ళగానే వరదలా వచ్చి నన్ను చుట్టేసుకుంది మున్ని. ఆమె శరీరంలోని ప్రతి అణువు భయంతో కంపించిపోతుంది. అతను ఎవరు రవి అంది తడబడుతూ. మూర్తికి నాకు మధ్య సంభాషణ అంతా తెలుగులో జరిగింది. దేనికోసమో మేమిద్దరం పోట్లాడుకుంటున్నామో అని ఆమె తెలుసుకుంది. కానీ ఆ పోట్లాటకి కారణం ఏమిటో మున్నికి తెలియలేదు. సుశీల అన్నాను. క్షణకాలం మతిపోయిందానిలాగా నా వంక చూసింది మున్ని. అంతలోనే భోరున ఏడవడం మొదలుపెట్టింది. అప్పటికి ఆ దెబ్బలాటకు కారణం ఏమిటో ఆమెకు బోధపడి ఉంటుంది. దాని పర్యవసానం ఎలా ఉండబోతుందో ఊహించి ఉంటుంది. ఊరుకో మున్ని, ఎందుకా ఏడుపు? నీకేం భయం లేదు. సుశీల అన్న కాదు, స్వయంగా ఆమెను పుట్టించిన దేవుడొచ్చి అడిగినా నిన్ను దూరం చేసుకోను. నీకోసం కాదు, నా కోసం అన్నాను. ఆ రాత్రే చెప్పింది మున్ని, నేను తండ్రిని కాబోతున్నాను అని. ఆ మాట విన్నప్పుడు నాకు ప్రపంచ చిత్రకళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి వచ్చినంత ఆనందం కలిగింది. ఆ ఉదయం మున్ని పడ్డ కంగారుకి కారణం తెలియవచ్చింది. అప్పుడు మీ అన్నయ్యతో అన్న మాటే మరోసారి అనుకున్నాను. శీలకైతే అన్నా వదిన అంతా ఉన్నారు. మరి మున్నీకెవరున్నారు? ఏ పరిస్థితుల్లోనూ మున్నీకి అన్యాయం జరగకూడదు. మనసారా అనుకున్న మాటలివి. బయట తలుపు మీద టక్ టక్ మన శబ్దం అయింది. నా చెయ్యి వదిలి లేచి వెళ్ళాడు రవి. ఎవరో పంజాబీలో మాట్లాడుతున్నారు. వారికి ఏదో సమాధానం చెప్పి తిరిగి వచ్చాడు. జోగిందర్ బావమరిది. వాళ్లకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. అంతా ఆ భాగంలోనే ఉంటున్నారు. ఇంతకాలమైనా జోగిందర్ ఇల్లంతా పైసా అద్దెవ్వకుండా వాడుకున్నాను. వారు అతని బంధువులు. ఇల్లు సగభాగమైన వాళ్లకు ఖాళీ చేసిస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆ మాట జోగిందర్కి రాస్తే, వాళ్ల కోసం నువ్వు ఇల్లు ఖాళీ చేయకు, వాళ్ళ ఏర్పాట్లేవో వాళ్ళు చేసుకుంటారు, ఈ సంగతి వాళ్ళకి కూడా రాస్తాను అంటూ జవాబు రాశాడు. అతనికి నా మీద ఉండే అభిమానం ఎంతటిదో ఈ విషయం తెలియచేస్తుంది. కానీ చెరుకు తీపి అని వేళ్లతో పాటు నమిలితే రసం వస్తుందా? మున్ని నాలా అనుకోదు. పేరుకు సగమే కాని ఇల్లంతా వాళ్లే ఆక్రమించుకుంటున్నారు. మనకి ఇల్లు ఎలాగూ చాలదు, వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోదాం అంటుంది. ఆ భాగంలో వాళ్ళు అంతమంది ఉండగా మనకిద్దరికి ఈ ఇల్లు చాలదా అని నేనంటే, ఇప్పుడు ఇద్దరం అయితే మాత్రం ఎప్పుడు ఇద్దరమే ఉంటామా? ఒకరి తర్వాత ఒకరుగా పిల్లలు పుట్టుకొస్తే అప్పుడు ఇల్లు చాలదని ఆమె బెంగ. అసలు విషయం మున్నీకి తెలియదు. తన బంధువులు వచ్చి ఇంట్లో బిచాణా పరిచారం తెలియగానే నామమాత్రపు ధర నా నుంచి తీసుకుని ఈ ఇంటిని నా పేరున రిజిస్టర్ చేయించాడు జోగిందర్. ఈ ఇంట్లో నేను కానీ నువ్వు కానీ ఉండాలి భాయ్. నా పేరున ఉంటే ఇబ్బందులు రావచ్చు, నీ పేరున ఉంటే అది నా ఇల్లే అనుకుంటాను అన్నాడు. ఇలా ఏర్పాటు జరిగిన విషయం కావాలనే మున్నీతో చెప్పలేదు. చెబితే వాళ్ళని మొదట ఇంట్లోంచి పంపించేస్తుంది అని నాకు తెలుసు. వాళ్ళ అలజడితో నా చిత్రలేఖనం సరిగా సాగడం లేదు అని ఆమె బాధ. పాపం వాళ్ళు మాత్రం అనగానే ఎక్కడికి పోతారు? ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఇల్లు దొరకడం అంటే మాటలా? అమ్మో పిల్లలు అంటూ బహువచనం ప్రయోగిస్తున్నావు. ఎంతమందిని కనాలనుకుంటున్నావు? ఇదిగో పేపర్లో ఏం రాశారు, ఇది చూడు. అగలా బచ్చా అభీ నహీ, దోకే బాద్ కభీ నహీ అంటున్నారు ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళు అన్నాను ఎదురుగా ఉన్న పేపర్లో ప్రకటన చూపిస్తూ. ఈ ఫ్యామిలీ ప్లానింగ్లు, పరిమిత కుటుంబాలు ఇవి నాకేమీ పట్టవు రవి. నేను కనగలిగినంత మంది పిల్లల్ని కనడమే నాకు ఇష్టం. అదేదో దేశంలో స్త్రీలు 60 ఏళ్ళు వచ్చే వరకు పిల్లల్ని కంటూనే ఉంటారట. నేను అలాగే కంటాను. కన్న నా పిల్లల్ని ఆరోగ్యవంతులుగా, విద్యావంతులుగా, మంచి పౌరులుగా తయారయ్యేలా పెంచుతాను. వారిని చూసి దేశం యావత్తూ గర్వపడేలా పెంచుతాను అంటూ అప్పుడే తను అంతమంది పిల్లల్ని కన్నట్లు, వారంతా అమ్మ అమ్మ అంటూ తన చుట్టూ తిరుగుతున్నట్టు మురిసిపోతూ కబుర్లు చెప్పేది మున్ని. నాకు గుర్తున్నంత వరకు నువ్వు ఎప్పుడూ పిల్లల కోసం ఆరాటపడినట్టు లేదు. అసలు తల్లివి కావాలన్న కోరికే నీ మనసులోకి వచ్చినట్టు లేదు. మున్ని ఇలా మాట్లాడుతుంటే ఆమెలో పరిపూర్ణ స్త్రీని చూడగలిగాను. మున్ని నా చేత అగ్నిసాక్షిగా మెడలో తాళి కట్టించుకోలేదు. తన జీవితానికి హామీ కోరుతూ రిజిస్ట్రార్ ఆఫీస్లో సంతకం పెట్టించుకోలేదు. అయినా నాకు తెలుసు ఆమె ఏనాటికి నన్ను ఒంటరిగా విడిచిపోదని. ఎటువంటి కారణం ఆమెను నా నుంచి దూరం చేయలేదని. గౌరవనీయమైన ఇల్లాళ్ల దృష్టిలో ఆమె పతిత కావచ్చు, కానీ నా దృష్టిలో ఆమె ఆదర్శ గృహిణి. నాకు, నా పిల్లలకు ఆమె ప్రేమాభిమానాలు పంచిస్తుంది, రక్షణ ఇస్తుంది. అవి చాలు నాకు. అంతకు మించి ఆమె నుంచి నేనేమీ కోరుకోపోవడం లేదు. మున్నిని నా జీవితంలోకి ఆహ్వానించాక ఆమెను మోడల్గా నిలిపి చిత్రాలు గీయటం మానుకున్నాను. అంతకు పూర్వం చిత్రించినవి కూడా అటు తర్వాత ప్రదర్శనకు పంపలేదు.
అది వరకు ఒక చిత్రకారుడిగా ఆమె సౌందర్యాన్ని ఆరాధించి నేను అందుకున్న ఆ పెన్నిధిని నలుగురికి పంచివ్వాలన్న కోరికతో వివిధ భంగిమల్లో మున్ని హావభావాల్ని నా చిత్రాల్లోకి దింపాను. నా కుంచె విందులతో వాటికి మెరుగులు పెట్టాను. ఆనాడు మున్ని నాది కాదు, ఒక మోడల్, అందమైన ఒక ఆడపిల్ల. అందుకే ఆమె అందచందాల్ని నలుగురికి పంచిపెట్టడంలో నాకు అభ్యంతరం లేకపోయింది. ఈనాడు అలా కాదు. నా ప్రేమానురాగాల్ని పొందిన స్త్రీ మున్ని. ఆమె నాది, నా సొంతం. ఆమె హావభావాలు, అందచందాలు, ఆమె జీవితం అంతా నాకే అనుభవం కావాలి. దానిలో రవ్వంత కూడా ఇతరులకి పంచివ్వడానికి నేను సిద్ధంగా లేను. ఇలా నా గురించి నేను ఆలోచిస్తూ మాట్లాడుతుంటే నాలో ఎంత స్వార్థం గూడు కట్టుకుని ఉంది అనిపిస్తుంది. ఈ నిజరూపం నా మటుకు నాకే కొత్తగా కనిపిస్తుంది. ఆనాడు గాలికి ఎగిరిపోయే ఎండుటాకు లాంటి నా జీవితాన్ని, దాని కర్మానికి దాన్ని వదిలి నిర్దయగా నువ్వు వెళ్ళిపోయావు అని బాధపడ్డాను. నువ్వు లేనిదే క్షణం గడవదనుకున్నాను. నీ సహాయం లేనిదే నేను ఏ పని తిన్నగా చేయలేననుకున్నాను. ఈనాడు అదే. నువ్వు తిరిగొస్తే ఏదో ఒక రకంగా గాడిలో పడి సాఫీగా సాగిపోతున్న నా జీవితం దారి తప్పి ఒడిదుడుకుల పాలవుతుందేమో అని భయపడుతున్నాను. తమాషాగా ఉంది కదూ ఈ మనస్తత్వం. రవి ఆ విధంగా ఎటువంటి తొడుగులు మడుగులు లేకుండా తనను తాను విమర్శించుకుంటూ మనసులో కదిలిన ప్రతి భావాన్ని మంచి చెడ్డలతో ప్రమేయం లేకుండా అలా చెప్పుకుపోతుంటే అంతకాలం అతనితో కాపురం చేసి కూడా అతన్ని ఏపాటి అర్థం చేసుకోగలిగానా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. ఆలోచనల బరువు నా కనురెప్పల్ని కిందకి వాల్చింది. అది తను చెబుతున్న విషయాల పట్ల అనాసక్తిగా భావించుంటాడు రవి. క్షమించు శీల, ఇదంతా సొదలా చెప్పి నేను విసిగించుంటాను. ఈనాడు మన మధ్య ఏమైనా మిగిలిందో లేదో నాకు తెలియదు. అలా ఏమి ఉన్నా లేకపోయినా ఒకనాడు నా సర్వస్వం అయిన వ్యక్తివి, ఆత్మీయురాలివి, జీవిత భాగస్వామివి. అందుకే నువ్వు కంటపడగానే కష్టం సుఖం చెప్పుకోవాలనిపించింది. నా మనసు నీ ముందు వలకబోసుకుని భారం దింపుకోవాలి అనిపించింది. అందుకే పిచ్చిగా చెప్పుకుపోయాను. మరేమీ అనుకోకు అన్నాడు రవి. తన మాట పూర్తి చేస్తూనే సోఫాలోంచి లేచి పక్కగా టేబుల్ మీద ఉన్న ఫ్లాస్క్లో ఉన్న కాఫీ 2 కప్పుల్లో పోసి ఒకటి నా ముందుంచి తీసుకో అన్నాడు, 2వ కప్పు తన చేత్తో పట్టుకుంటూ. మీరు తాగండి, నేను ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్ చేశాను అన్నాను. నా బహువచన ప్రయోగం విని వింతగా నా వంక చూశాడు రవి. అంతలోనే మళ్లీ సర్దుకుని, నేను బ్రేక్ఫాస్ట్ చేశాను సుశీల. ఈరోజు వాళ్ళ బంధువుల ఇంట్లో ఏదో శుభకార్యం అని మున్ని నువ్వు రావడానికి కొద్దిసేపటి ముందే అక్కడికి వెళ్ళింది. తను ఇల్లు విడిచి ఎప్పుడు వెళ్ళినా నా కోసం ఇతరులు ఎవరైనా వస్తే ఇవ్వడం కోసం ఫ్లాస్క్ నిండుగా కాఫీ పోసి పెడుతుంది. ఈరోజు నువ్వు నా అతిథివి, పర్వాలేదు తీసుకో. నీ అంత బాగా పెట్టకపోయినా మున్ని కాఫీ బాగానే కలుపుతుంది. అతని చేత చెప్పించుకోవడం నాకు కొత్తగా అనిపించింది. మారు మాట లేకుండా కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాను. కాఫీ కమ్మగా ఉంది. రవి కోసం మున్ని ఎన్నో వంటలు పనులు నేర్చుకుని ఉంటుంది. కమ్మగా కాఫీ పెట్టడం అందులో ఒకటై ఉంటుంది. కాఫీ నెమ్మదిగా తాగుతూ, ఎన్ని రోజులుంటావు అని ప్రశ్నించాడు రవి. ఎవరు దూరపు చుట్టం వస్తే మాట కోసం అడిగినట్లుంది ఆ ప్రశ్న. అతనితో స్వయంగా మాట్లాడి తెగతింపులు చేసుకోవడానికి నేను వచ్చుంటానని, బహుశా ఆ సాయంకాలం విమానంలోనో రైల్లోనో తిరిగి ప్రయాణపు టికెట్ తీసుకుని ఉండి ఉంటానని అతను అనుకుని వేసిన ప్రశ్నలా ఉందది. అతని మాటతో అంతసేపు ఆపుకున్న దుఃఖం ఒక్కసారిగా గొంతులో గరగరలాడింది. కళ్ళల్లో చెమ్మ చేరింది. అతని జీవితంలో నాకు మిగిలి ఉన్న స్థానం ఏమిటో, ఆ ఇంట నా పరిస్థితి ఏమిటో ఆ మాటతో అర్థమైంది. నేను ఇల్లు విడిచి వస్తుంటే అన్నయ్య అన్న మాట గుర్తుకొచ్చింది. ఆనాడు తాడును చూసి పాము అని భ్రమపడి ఇల్లుదులొచ్చావు. ఈనాడు అక్కడ నీకు పామే ప్రత్యక్షమవుతుంది. అనవసరంగా నిన్ను నువ్వు వ్యధలపాలు చేసుకోకు. ఈ జీవితం అన్నయ్య అన్నట్టు నిజంగా పామే అయితే ఆ పాము పడగనేడనే బ్రతకాలి అని నిర్ణయించుకుని వచ్చాను. రవి పక్కన ఉండగలిగితే ఆ స్థానం ఎక్కడా, ఏమిటి అన్న ప్రశ్నలతో నాకు సంబంధం లేదనుకున్నాను. కానీ రవి ప్రశ్నకు నేను జవాబు చెప్పేలోగా గదిలో టెలిఫోన్ గణగణమంది. రవి కుర్చీలోంచి లేచి వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. హలో మున్ని అన్నాడు ఉత్సాహంగా. అట్నుంచి ఆమె ఏం చెప్పిందో లేక ఏమడిగిందో నాకు తెలిసే అవకాశం లేదు. రవి మాటలు మాత్రం స్పష్టంగా వినపడుతున్నాయి. ఉదయం అనుకున్నట్లు ఈరోజు మధ్యాహ్నం భోజనానికి రావడం పడదు మున్ని. ఒక కొత్త చిత్రం మొదలుపెట్టాను. ఈ రోజంతా దాని మీద పనిచేయాలి. మీ వాళ్లను మరోలా అనుకోవద్దని చెప్పు. లేదు లేదు, అలా వీలు పడదు. రావడానికి బొత్తిగా సమయం ఉండదు. నువ్వు భోజనాలు అవి పూర్తయ్యాక ఆటో తీసుకుని వచ్చేయి. నా కోసం చూడకు. రవి మాటలు వింటుంటే చాలా కాలం క్రితం అతనితో కలిసి వెళ్ళి చూసిన ఏదో ఇంగ్లీష్ సినిమాలో సీను గుర్తుకొచ్చింది.
అందులో హీరో ఒక ఆఫీసర్. అతనికి ఆఫీస్లో పనిచేసే స్టెనోతో సంబంధం ఉంటుంది. ఒకసారి భార్య ఇంటి నుంచి ఫోన్ చేస్తుంది, షాపింగ్కు వెళ్ళాలని, ఆఫీస్ నుంచి తొందరగా రమ్మని. దానికి అతని జవాబు ఆఫీస్లో పని జాస్తిగా ఉందని, ఆ రోజు తొందరగా రావడానికి అవ్వదని, ఎవరైనా స్నేహితురాల్ని వెంట పెట్టుకుని వెళ్ళి షాపింగ్ పూర్తి చేసుకుని రమ్మని. ఆమె భర్త మాటలు నమ్మి సరే అలాగే అంటూ ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు అతను చేస్తున్నది ఆఫీస్ పని కాదు, ప్రియురాలితో ప్రేమ కలాపం. అతను భార్యతో టెలిఫోన్లో మాట్లాడుతున్నంతసేపు ఆమె అతని ఒడిలోనే ఉంటుంది. ఉండుండి మెడపైన నుదుటిపైన ముద్దల వర్షం కురిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆ ఆఫీసర్ స్థానంలో రవి కనిపించాడు. ఇక్కడ భార్య స్థితి మాత్రం తారుమారైంది. ఆలోచనల నుంచి తేరుకుని రవి వైపు చూశాను. వాళ్ళ సంభాషణ ఎప్పుడు పూర్తయిందో నేను గమనించలేదు. అప్పటికే అతను టెలిఫోన్ ముందు నుంచి నాకు దగ్గరగా వచ్చాడు. చూసావా పరిస్థితి ఎలా ఉందో అన్నట్టు నా వైపు చూశాడు. అవును, పరిస్థితి ఇలాగే ఉంటుంది అని అన్నయ్య చెప్పిన మాటల వల్ల గ్రహించాను. అలా ఉంటుందని తెలిసే వచ్చాను. ఆ పరిస్థితిలో మార్పు కోరడం కోసం రాలేదు నేను. అతని ఆనందానికి అడ్డు నిలవాలి అనుకోవడం లేదు నేను. అతని జీవితం అంతా నాది కావాలి అని నేను ఆశించటం లేదు. పువ్వులాంటి అతని జీవితమంతా నా పాదాల ముందు పరిచిన నాడు, అతని అనురాగమంతా నా చేతుల్లో పోసిన నాడు వాటి విలువ నేను గ్రహించలేకపోయాను. ఈనాడు అవి నాకు కాకుండా పోయాయి అని తెలుసుకున్న నాడు, రవి శాశ్వతంగా నాకు దూరమైపోతున్నాడు అని గుర్తించిన నాడు, అతను లేని నా జీవితం ఏమిటో, తెలివి తక్కువగా నేను పోగొట్టుకున్న పెన్నిధి ఏమిటో తెలియవచ్చింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఆ విషయం అన్నయ్య, వదిన, రవి, మున్ని అంతా చెప్పకనే చెబుతున్నారు. నేల చిమ్మిన పాలతో గిన్నె నింపుకునే మార్గం లేదు. కానీ ఆ పాలన్నీ కావాలని నేను కోరడం లేదు. అందులో ఒక బిందువు చాలు ఈ జీవితం నింపుకోవడానికి. మనిషి తన జీవితంలో చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశమే కలిగితే, అది తప్పుని తెలుసుకున్నాక సరిచేసుకునేందుకు చేసిన ప్రయత్నంలో విజయమే పొందగలిగితే, ముందు కలిగిన నష్టం దృష్టిలోకి రాదు. అప్పుడు పొందిన ఆనందమే గణంలోకి వస్తుంది. రవి ఇంకా నా వైపు అలాగే చూస్తున్నాడు. చెప్పు శీల, నన్ను ఏం చేయమంటావో చెప్పు. అప్పుడు అటువంటి పరిస్థితి కలిగించింది నువ్వు. ఇప్పుడు ఇటువంటి సంకట స్థితిలో నన్ను నిలబెట్టింది నువ్వు. చెప్పు శీల, నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు అన్నట్టుంది అతని చూపు. ఇదే ప్రశ్న కొన్ని గంటలకు పూర్వం నేను ఆ ఇంట కాలు పెట్టగానే అడిగితే, నన్ను నీతో ఉండని రవి, అంతకు మించి వేరుగా నేనేమీ కోరుకోపోవడం లేదు అంటూ నిస్సంకోచంగా చెప్పగలిగి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నేను లేని రవి జీవితాన్ని కళ్ళారా చూశాక, అతని మనోభావాల్ని మాటల రూపంలో అతని నోట విన్నాక, ఆ మాట అంత నమ్మకంగా చెప్పలేకపోతున్నాను. సుఖశాంతులతో సాగిపోతున్న రవి చిన్న సంసారంలో అలజడులు కలిగించేంతటి స్వార్థపరత్వం నాలో లేదు. ఇప్పటికీ రవికి నేనంటే ప్రేమాభిమానాలున్నాయి. నా చేతిని తన చేతిలోకి తీసుకున్న ఆ క్షణంలోనే ఆ విషయం తేలిపోయింది. నాకందులో అణుమాత్రమైన సందేహం లేదు. రవికి నేను కావాలి. అతని జీవితం పరిపూర్ణతకి నా అవసరం ఉంది. కానీ నాకన్నా మిన్నగా అతనికి మున్ని అవసరం ఉంది. రవిలాంటి ఒక మెత్తటి మనిషికి, ఒక కళాకారుడికి అనురాగం, ఆరాధన, ఓర్మిగల మున్ని వంటి స్త్రీ అండదండలు కావాలి. నా వంటి మొండి ఆవేశపరురాలు అయిన ఆడది కాదు కావలసింది. ఎన్ని రోజులుంటావు శీల? నెమ్మదిగా అడిగాడా ప్రశ్న. మళ్ళీ అంతలోనే తన ప్రశ్నకు తానే వివరణ ఇస్తున్నట్టు, నేను ఇలా అడుగుతున్నాను అని తప్పుగా అర్థం చేసుకోకే. ఇప్పుడు ఇల్లు బాగా చిన్నదైపోయింది చూడు, అందుకని నీకోసం వేరే ఏర్పాటు చేయాలి. సంకోచంతో ఆ ప్రశ్న అడుగుతున్న తీరు చూస్తే జాలేసింది. మాటల్లో ఆ కంగారు, తడబాటు చూస్తే నవ్వు వచ్చింది. అతని చూపుల్లో స్వచ్ఛత, అమాయకత్వం, ఏ విషయాన్ని మనసులో పదిలంగా దాచుకోలేని నిర్మలత. ఎన్ని ఏళ్లు గడిచినా నువ్వేమీ మారలేదు రవి అనుకున్నాను. అతనికి ఆ ప్రశ్నకు జవాబు కావాలి. అందుకే అడగలేక అడుగుతున్నాడు. నేను కొంతకాలం పాటు అక్కడ ఉండాలనుకుంటే నా కోసం వేరే వసతి ఏర్పాటు చేయాలి. అంతకు పూర్వం అతను అన్నట్లు ఇప్పుడు నేను ఆ ఇంటి ఇల్లాల్ని కాదు, అవసరం పడితే ఏ వరండాలో అయినా కొంగుపరుచుకుని కాలక్షేపం చేయటానికి ఆ ఇంటికొచ్చిన అతిథిని. అతిథి సౌకర్యాలు చూడడం గృహస్థుగా అతడి ధర్మం. నువ్వేమీ కంగారు పడకు రవి, రాత్రికి నేను ఉండబోవడం లేదు. మున్నీని బాబుని చూసి వెళ్ళిపోతాను. అసలు నేను వచ్చింది. నా మాట పూర్తిగానే లేదు. అతని నోటి వెంట భారమైన నిట్టూర్పు వచ్చింది. గుండె లోతుల్లో నుంచి పెకలించుకుని వచ్చిన ధ్వనిలా ఉంది ఆ నిట్టూర్పు. సమస్య తీరిపోయి మనసు తేలికపడడానికి నిదర్శనమా ఆ నిట్టూర్పు? లేక ఆశించిన దానికి భిన్నంగా జరిగింది అనే మనోవికలతకు చిహ్నమా?
నా కళ్ళల్లో కదలాడుతున్న నీటి పొర అతని కంట పడకూడదని తల వంచుకుని జవాబు చెబుతున్న నేను ఒక్కసారిగా కళ్ళెత్తి అతని వంక చూశాను. మనిషి అదోలా ఉన్నాడు. చూపు మగతగా ఉంది. భారంగా మరోసారి గట్టిగా ఊపిరి పీల్చాడు. బుస్సుమనే శబ్దంతో వచ్చింది నిట్టూర్పు. 2 చేతులతో గుండె పట్టుకుని పక్కగా ఉన్న సోఫాలో కూలబడ్డాడు. రవి! ఒక్క అంగలో పరుగు తీశాను. అతని ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. బాధతో మనిషి విలవిల్లాడిపోతున్నాడు. రవి! రవి! ఏమైంది రవి? ఇల్లంతా ప్రతిధ్వనించింది నా ఆక్రందన. వాడంతా చిమ్ముకుపోయింది నా ఆక్రందన. నా చేతుల్లో కళ్ళు మూతలబడ్డ రవి ముఖం, నా ఒడిలో కలువకాడలా తేలిపోతున్న రవి శరీరం. నా కేకకు ప్రతిధ్వనిలా రవి అంటూ తలుపు తోసుకుని లోపలికొచ్చాడు జోగిందర్. అతని నడకలో పరుగుంది. అతని మాటలో అలసట ఉంది. 2 చేతుల్లో 2 సంచులున్నాయి. ఏమైంది దీది? రవి భయ్యకేమైంది? విపరీత దృశ్యాలు కళ్ల ముందు నిలిచినప్పుడు అల్ప విషయాలకు మనసులో తావుండదు. ఆ సమయంలో నేను అక్కడ ఎలా ఉన్నానో, ఎందుకున్నానో అనే ప్రశ్న అతని మనసులోకి రాలేదు. రవికి ఏమైందో అతనికి తెలుసు. వెంటనే ఏం చెయ్యాలో కూడా అతనికి తెలుసు. తన ప్రయత్నం తాను చేస్తూనే దీది హాస్పిటల్కి ఫోన్ చెయ్యి అన్నాడు కంగారుగా. అంతవరకే జరిగిన విషయాలు స్పష్టంగా ఉన్నాయి. అంతా మలేషియన్ షాడోఫ్లేలా దృశ్యాదృశ్యంగా మనసును ఒరుసుకుంటూ పోయింది. డాక్టర్లు, అంబులెన్స్లు, హాస్పిటల్, స్పెషలిస్టులు, ఇంటెన్సివ్ కేర్, ఈసీజీలు, ఎక్స్రేలు, మందులు, ఇంకా మందులు, మరింతమంది స్పెషలిస్టులు. విశ్రాంతి, విశ్రాంతి, రోగికి విశ్రాంతి కావాలి, ఎవరూ లోపలికి పోకండి, విశ్రాంతి, విశ్రాంతి. ఈ రకమైన జీవిత పోరాటం ఎంతకాలం జరిగింది? కొన్ని నిమిషాల, కొన్ని గంటల, కొన్ని రోజుల? కాలం కొలతలకి అందలేదు. అది అక్కడే నిలిచిపోయిందో, యుగాంతానికి దాటిపోయిందో, అది రాత్రో పగలో, అది ప్రపంచమో శూన్యమో, ఏదీ తెలియని స్థితి, తెలుసుకోవాలనే కోరికలేని మనస్థితి. ఇల్లంతా జనం జనం, మనుష్య ప్రవాహంతో పొంగి పొరలుతున్న నదిలా ఉంది. ఈ నగరంలో రవికి ఇంతమంది మిత్రులున్నారా? మిత్రులు, సన్నిహితులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగులు, అతని వ్యక్తిగా గౌరవించేవాళ్ళు, మంచి మనిషిగా అభిమానించేవాళ్ళు, అతని చిత్రకళను మెచ్చుకునేవాళ్ళు, అతని చిత్రాలకు వెలకట్టేవాళ్ళు, సాటి కళాకారుడిగా జోహారులర్పించేవాళ్ళు. ఆ జనసందోహం మధ్య, పొగడ్తల తరంగాల మధ్య, సానుభూతి కెరటాల మధ్య, నీటికి తాకకుండా, వేటికి అంటకుండా, అన్నిటికన్నా ఉన్నతంగా, తనకు తాను ప్రత్యేకంగా, తనకు ప్రీతిపాత్రమైన గులాబుల తొడుగుల కింద, మల్లెల సువాసనల మధ్య, ఉదయాస్తమాన సమయాల్లో చిరుకాంతులు చిందే సూర్యబింబంలా శాశ్వత శాంతిని అనుభవిస్తున్నాడు రవి. ఇప్పుడు అతనికి శీల తనను విడిచిపోయిందన్న బాధ లేదు. మున్నీకి రక్షణ ఏమిటి అన్న బాధ లేదు. కొడుకు భవిష్యత్తు ఏమిటి అన్న ఆరాటం లేదు. రవి కాళ్ల దగ్గర అడ్డాలలో బిడ్డతో మున్ని మాను నుండి విడిపడ్డ లతల కుప్పకూలి ఏడుస్తుంది. కుళ్ళి ఏడుస్తుంది. దీనాతి దీనంగా ఏడుస్తుంది. హాల్ నిండా అంతమంది మనుషులున్నారు. అంతమందిలో ఒక్కరైనా ఆమెను గుర్తించిన వారు లేరు. మున్ని అనే ఒక అభాగ్యురాలు తాళికట్టని భర్త చావుకి కన్ను మిన్ను ఏకమయ్యేలా ఏడుస్తుందని చూసిన వాళ్ళు లేరు. చూసినా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఒక ఆడదాని నిండు జీవితం కళ్ల ముందే చేయి జారి భళ్ళున బద్దలై తునాతునకలై ఆమె రోధిస్తుంటే అయ్యో పాపం అని సానుభూతి చూపి జాలితో ఓదార్చే సాటి స్త్రీలు అక్కడ లేరు. రవి పట్ల అందరికీ అభిమానం ఉంది. అలా అకస్మాత్తుగా కన్ను మూసినందుకు దుఃఖం ఉంది. అభివృద్ధిలోకి రావాల్సిన ఒక మంచి చిత్రకారుడు అలా కనుమరుగైపోయినందుకు విచారం ఉంది. వాటన్నింటినీ తమ సానుభూతితో రంగరించి నాపైన ఒలకబోస్తున్నారు. తమ గాఢ సంతాపాలతో తలమునకలుగా నన్ను ముంచెత్తుతున్నారు. ఆడవాళ్లు పక్కపక్కన కూర్చుని తమ ఓదార్పు మాటలతో దుఃఖోపశమనం చేస్తున్నారు. తమ చేతులతో కన్నీళ్లు తుడుస్తున్నారు. నేను కష్టంలో ఉన్న సాటి స్త్రీని, ఇల్లాలిని, మున్ని బజారు మనిషిని వారి మాటలు చేష్టలు చెప్పకనే చెబుతున్నాయి. వారి మనోభావాల్ని, వారి వ్యక్తిగత విలువల్ని. ఎంతలో వచ్చారు మున్ని బంధువులు. గుండెలు బాదుకుంటూ రాగాలు పెడుతూ, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ మాటలు అన్నిటికీ కేంద్రస్థానం నేను. వారి దృష్టిలో దోషిని నేను. ఉక్కుగుండులా ఉండే మనిషిని గుమ్మంలో కాలు పెడుతూనే పొట్టన పెట్టుకున్నాను. మున్ని జీవితంలో నిప్పులు పోశాను. ఏ మందో మాకో పెట్టి మొగుణ్ణి చంపేశాను. వారి ఏడుపుల మధ్య, ఓదార్పుల మధ్య లీలగా నా చెవిన పడ్డ కొన్ని మాటలు ఇవి. వీటిల్లో నిజముందా? రవి మరణానికి నేను కారకురాలనా? ఒక విధంగా అది నిజమేనేమో. నేను ఇప్పుడు ఈ విధంగా రాకపోయి ఉంటే రవి 100 ఏళ్లు నిండుగా జీవించి ఉండేవాడేమో. దుఃఖాల్లోనూ కష్టాల్లోనూ ఉన్నప్పుడు
మనసు మనిషిని దోషిగా నిలబెట్టి నిలదీస్తుంది. నీ ఆరోపణలో నిజం లేదు, నేను దోషం చేయలేదు అని వాదించే స్థితిలో మనిషి ఉండడు. అందుకే చెయ్యని తప్పుల్ని కూడా తలపై వేసుకుని చిత్రహింసల పాలవుతాడు. అప్పటి నా పరిస్థితి అలాగే ఉంది. రవి తన ప్రశ్నకు జవాబుగా నా నుండి ఇంకో రకమైన జవాబును ఆశించుంటాడు. అతని మనసుకి నా మాట షాక్లా తగిలుంటుంది. సున్నితమైన అతని గుండె ఆ దెబ్బకు తట్టుకోలేకపోయి ఉంటుంది. ఈ రకమైన ఆలోచనలకు మూలం రవి తన కథనంలో దాచి ఉంచింది నేను అటు తర్వాత జోగిందర్ ద్వారా తెలుసుకున్నది. అంతకు పూర్వం రవికి ఒకసారి గుండెపోటు వచ్చింది. కొంతకాలం ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. బహుశా కావాలనే ఈ విషయాన్ని నా నుంచి దాచి ఉండుంటాడు రవి. అతనిపై జాలితో నా ఇష్టానికి వ్యతిరేకమైన నిర్ణయాన్ని నేను తీసుకుంటానేమోన్న అనుమానంతో ఈ మాట చెప్పుండడు. ఇటువంటి ఆలోచనలకి అంతం ఉండదు. వాటి మూలంగా ఉత్పన్నమైన బాధకి అవధి ఉండదు. కానీ పైవారు పంచుకోగలిగే దుఃఖానికి ఒక పరిమితి ఉంటుంది. గడుస్తున్న కాలానికి నిమిషాలు గంటల్లో కొలత ఉంటుంది. జరుగుతున్న కార్యకలాపాలకి ఒక ముగింపు ఉంటుంది. మనిషిగా ఉండే రవిని కట్టెను బూడిదగా మార్చిన రోజు ముగింపుకొచ్చింది. రవి కృంగిన జగత్తు చీకట్లోకి జారిపోయింది. రవి లేని ఇల్లు అంధకారమైంది. తామొచ్చిన పని పూర్తయింది అన్నట్లు వచ్చిన వారంతా ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. వరద తీరిన పంట భూమిలా ఉంది ఇల్లు. వరద నీరు అక్కడ లేకపోయినా అది చేసిపోయిన అన్యాయం, నష్టం అంతా పరుచుకుని ఉన్నాయి. అందరికన్నా చివరగా ఆ గదిని వదిలినవాడు జోగిందర్. దీది అన్నాడు మెల్లగా. అతని కంఠంలో తీరని దుఃఖం. రవి కోసం నాకన్నా ఎక్కువగా బాధపడిన వ్యక్తి అతను. ఆనాటి కార్యక్రమంలో అందరికన్నా ఎక్కువగా అలసిపోయి ఉన్న మనిషి. విశ్రాంతి అతనికి అవసరం. మనిషి తిండి నిద్ర లేకుండా కొంతవరకైనా తట్టుకోగలడు, కానీ విశ్రాంతి లేకుండా పని చేయలేడు. వెళ్ళొస్తాను అని చెప్పడానికే పిలిచాడనుకున్నాను. తలెత్తి చూసేసరికి అతని పక్కన ఇంకొక మనిషి కూడా ఉన్నారు. ఇతని పేరు రామనాథం. ఈ నగరంలో పేరు మోసిన లాయర్. పైగా రవికి మంచి మిత్రుడు. అతన్ని పరిచయం చేశాడు జోగిందర్. చేతులెత్తి నమస్కారం చేశాను. ఈ కష్టం మీ ఒక్కరిది కాదమ్మా, రవిని అభిమానించే మా అందరిది కూడా. కానీ ఏది మన చేతుల్లో లేదు. ఈ కష్టం మీ ఒక్కరిది కాదమ్మా, రవిని అభిమానించే మా అందరిది కూడా. కానీ ఏది మన చేతిలో లేదు. తరలిపోయిన వారిని అంపకం పెట్టి మిగిలిపోయిన వారు బ్రతకక తప్పదు. మీకు తెలియదని చెబుతున్న విషయం కాదు, మీతో కొంచెం మాట్లాడాలి. రేపు ఉదయం వచ్చి మిమ్మల్ని కలుస్తాను అన్నాడు. రామనాథం ఆంధ్రుడు. అతనికి అన్నయ్య కూడా తెలుసు. అతను మాట్లాడవలసిన విషయం ఏమిటో అతను వెళ్ళిపోయాక జోగిందర్ చెప్పాడు. రవి పేర ప్రస్తుతం ఉంటున్న ఇల్లే కాక బ్యాంకులో కొంత డబ్బుంది. ఇంకా 2-3 కంపెనీల్లో తగుపాటి షేర్లున్నాయి. అతని భార్యగా, ఏకైక వారసురాలిగా వాటిపైన పూర్తి హక్కు నాకుంటుంది. 2 థాలీలలో రొట్టెలు కూర తెచ్చిపెట్టింది జోగిందర్ అక్క. 2 గ్లాసుల్లో నీళ్లు, లస్సీ పట్టుకొచ్చి పెట్టింది ఆమె అత్తగారు. నిన్నటి నుంచి ఇద్దరికిద్దరు కరిచిన పళ్లతో ఇలానే ఉన్నారు. కొద్దిగా ఎంగిలి పడండి. చచ్చిపోయిన వాళ్లతో చచ్చిపోలేం కదా. అంతా ఒకనాటికి పోయేవాళ్లమే, ఒకరి ముందు ఒకరు వెనక. ఒకదంపుడు వేదాంతం కాసేపు బోధించి ఆమె వెళ్ళిపోయింది. తిండి తినాలని లేదు, నిద్రపోవాలని లేదు, ఎవరితో మాట్లాడాలి అని కూడా లేదు, ఏ పని చేయాలని లేదు. శ్మశాన వైరాగ్యం అంటే ఇదేనేమో. మనిషి తిండి, నిద్ర, పని పాట లేకుండా ఎంతకాలం ఉండగలడు? 1 రోజు, 2 రోజులు, 1 వారం, 2 వారాలు. ఈ వెనుక అంతా మామూలే. ఆత్మీయుల్ని కోల్పోయిన దుఃఖం మనసు లోపలి అరల్లోకి తప్పుకుంటుంది. లౌకిక జీవితపు పొరలు దాన్ని పైకి కనిపించకుండా మరుగు చేస్తాయి. గంట వెనక గంటగా రాత్రి గడిచిపోయింది. అర్ధరాత్రి నిశ్శబ్దం నగరాన్ని కప్పివేసింది. నిశ్శబ్దం, నిశ్శబ్దం. బయట లోపల నిశ్శబ్దం. చావు పుట్టుక మధ్య నిశ్శబ్దం. చనిపోయిన వారికి, వెనక మిగిలిపోయిన వారికి మధ్య నిలిచే నిశ్శబ్దం. తుఫాను రాబోయే ముందు సాగర తీరాన మసిలే నిశ్శబ్దం. వెల్లువ వెలిసిపోయాక తీర ప్రాంతాల తిరిగే నిశ్శబ్దం. అన్నం పుణ్యం ఎరుగని పసివాడు. రవి అల్లారు ముద్దు బిడ్డడు. చున్ను తొట్టిలో వెచ్చటి పొత్తిళ్ల మధ్య తృప్తిగా నిద్రపోతున్నాడు. ముందు వెనక బెంగలు లేక వర్తమానాన్ని అనుభవిస్తూ హాయిగా నిద్రపోతున్నాడు. పక్క గదిలో నుంచి హృదయ విదారకంగా మున్ని రోదన. ఆమె చుట్టూ చీకటి, ఆమె బ్రతుకంతా చీకటి, రక్షణ లేని చీకటి, మార్గం తోచని చీకటి. బయట చీకటి, ఇంట్లో చీకటి, మనసు నిండా చీకటి. అజ్ఞాని మనసులాంటి చీకటి, అహంకారి తామసం లాంటి చీకటి, చేసిన పాపం లాంటి చీకటి.
ఆ చీకట్లోంచి బయటపడడానికి, వెలుగుదారిని చూడడానికి సతమతమైపోతుంది మనసు. కనుల ముందున్న చీకటి తెరని చించుకు ముందుకు పోవాలని ప్రయత్నిస్తోంది బుద్ధి. తెల్లవారడానికి ఇంకా సమయం ఉంది. చీకటిని చీల్చి చెండాడే వెలుగురేఖలు ఇంకా తూర్పుదారి పట్టలేదు. ఇంతలో కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఎదురుగా ఏదో వెలుగు. లోపల నుండో బయట నుండో ఎక్కడి నుండో తెలియని మార్గం గుండా చీకటిని చీల్చుకుంటూ ప్రవేశించిన వెలుగు. కళ్ళు విడివడేలా చేసిన వెలుగు. కళ్ళ ముందు తెర తొలగించిన వెలుగు. తప్పుదారిలో పడకుండా దారి చూపుతున్న వెలుగు. నడిచిపోవడానికి మార్గం సుగమం చేసిన వెలుగు. ఆ వెలుగులో నన్ను నేను చూసుకున్నాను. ఉన్న పరిస్థితిని తెలుసుకున్నాను. గదిలో ఎదురుగా టేబుల్పై ఉన్నాయి బొత్తిగా కొన్ని కాగితాలు, రంగురంగుల సిరాలతో ఎన్నో కలలు. చేయవలసిన కనీస ధర్మాన్ని మనసు ప్రేరేపించింది. చేతిలోకొచ్చింది కలం, కాగితం. రెండంటే రెండే వాక్యాలు కాగితం మీద రాసి మడత పెట్టాను. ఆ వాక్యాలు రాస్తుంటే నా చేతులు నిలకడగా ఉన్నాయి. అవి రాశాక నా మనసు తేలిక పడింది. రాసిన కాగితం చేతపుచ్చుకుని మెల్లగా హాల్లోంచి బయటకొచ్చాను. పక్కగా ఉంది రవి పడక గది. గదిలో ఒక మూలగా వాడిన పూల కుప్పలా నేల మీద పడి ఉంది మున్ని. నెమ్మదిగా ఆమె ముందుకు పోయి నిలిచి, మున్ని అన్నాను. బహుశా ఈసారి నేను వచ్చాక ఆమెతో మాట్లాడిన మొదటి మాట అదే అయి ఉంటుంది. ఆ విధంగా నా రాకను ఆశించిన మున్ని ఆశ్చర్యంగా నా వంక తలెత్తి చూసింది. ఆ చూపులో కోపం లేదు, ద్వేషం లేదు, ఈర్ష్య, అలసత్వం అసలే లేవు. తెల్లవారాక జోగిందర్కి ఈ కాగితం చూపించు. అతను ప్లీడర్తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తాడు అంటూ చేతిలో ఉన్న కాగితం ఆమె ముందు పెట్టాను. నా వైపు అయోమయంగా చూసింది మున్ని. నేను అంటున్న మాటలేమిటో ఆమెకు అర్థం కాలేదు. మడిచిన కాగితపు మడతల్లో ఏముందో ఆమెకు అంతకన్నా తెలియదు. అంతకన్నా వివరించి చెప్పే స్థితిలో నేను లేను. చెప్పవలసిన అవసరం కూడా లేదు. నాకు ధర్మమని తోచింది, న్యాయమని తోచింది నేను చేశాను. దానికి ప్రతిఫలంగా నేనేమీ వాంఛించటం లేదు. గది గుమ్మం దాటి నేను బయటకొస్తుంటే మున్ని ఏదో అంది. ఆమె ఏమన్నదో దాని సారాంశం ఏమిటో తెలుసుకోవాలి అన్న కోరిక నాకు లేదు. ఇంట్లోంచి బయటకొచ్చి కనిపించిన టాక్సీలో రైల్వే స్టేషన్కి బయలుదేరాను. నా వెనుకగా హౌరా నుండి ప్రయాణం సాగిస్తూ వచ్చిన వర్షం అప్పటికి ఢిల్లీ చేరుకుంది. హోరు గాలి, జోరున వర్షం, రోడ్లన్నీ జలమయంగా ఉన్నాయి. ఆ సమయంలో న్యూఢిల్లీ స్టేషన్లో అట్టేమంది మనుషులు లేరు. అయినా పోయినసారిలా అది ఖాళీగా ఇసుక ఎడారిలా కనిపించలేదు. తనని నమ్ముకుని వచ్చే ప్రయాణికులను వారి వారి గమ్యాలకు దారి తప్పకుండా చేరే మార్గం చూపించే మిత్రుడిలా కనిపించింది. సమయం మేరకుండా రైలొచ్చింది. కిటికీ పక్కగా కూర్చోవడానికి సీటు దొరికింది. ఢిల్లీ హౌరా ఎక్స్ప్రెస్ బయలుదేరే సమయం అయినట్లు అనౌన్స్మెంట్ వినిపించింది. నా ప్రయాణికులంతా ఎక్కినట్లేనా అంటూ గొంతెత్తి ఒక్కసారి కయ్యమంటూ కేకపెట్టి తాను సాగించబోయే దూర ప్రయాణానికి తగిన బలం పుంజుకోవడానికి గట్టిగా బుస్సుమంటూ ఊపిరి పీల్చుకుంది రైలు. అంతలో దూరం నుండి జోగిందర్ దీదీ అంటూ ప్రతి పెట్టే వెతుక్కుంటూ పరుగుతూ వస్తున్నాడు. అతను రమారమి నా పెట్టి దాటిపోయే సమయం వరకు ఆ విషయం నేను గుర్తించనే లేదు. అప్పుడే అతని పిలుపు నా చెవుల్లో పడింది. ఆ సమయంలో అటువంటి వాతావరణంలో జోగిందర్ నన్ను వెతుక్కుంటూ నా కోసం రావడం నాకు సంతోషం కలిగించింది. కిటికీలోంచి బయటకు చెయ్యి పెట్టి ఊపుతూ భయ్యా అన్నాను గట్టిగా. రైలు మరోసారి కోత వేసింది. నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. దీదీ ఆత్రంగా పిలుస్తూ వెనక్కొచ్చాడు జోగిందర్. అతని చేతిలో నేను వదిలిపెట్టిన కాగితం ఉంది. ఇటువంటి పని ఎందుకు చేశావు దీదీ? ఇది న్యాయం కాదు. అతని మాటల్లో జరిగిన సంఘటనల వల్ల వ్యధ, నా పట్ల జాలి. అది రవి కోరిక భయ్యా. దాన్ని అమలుపరచవలసిన బాధ్యత మన ఇద్దరిపైన ఉంది. నా వంతు పని నేను పూర్తి చేశాను. మిగిలింది. నా మాట పూర్తిగానే లేదు. రైలు పరుగందుకుంది. దూరంగా ప్లాట్ఫారం మీద గడిచిపోయిన జీవితపు జ్ఞాపకంలా మసకమసగ్గా జోగిందర్ ఆకృతి. రైలు చక్రాల పట్టాల తాకిడిలో పుట్టే రొద. రవి అన్నయ్యతో అన్న మాటలను, శీలకు నువ్వున్నావు, మున్నీకి ఎవరున్నారు, శీలకు నువ్వున్నావు, మున్నీకి ఎవరున్నారు లయబద్ధంగా చెవుల్లో పోస్తుంది. డిస్టెన్స్ సిగ్నల్ దగ్గర పట్టాలు మారింది రైలు. పరుగులో గతి మార్చింది. మున్నీకి ఏ పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు. మున్నీకి ఏ పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు. మళ్ళీ అదే మోత. నువ్వు లేని లోటు తప్పితే మున్నీకి ఏ అన్యాయమూ జరగలేదు రవి. మున్నీకి ఆర్థిక రక్షణ ఉంది. నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకున్నాడు. అదే క్షణంలో నా మనసు ప్రశ్నించింది, నీకేం మిగిలింది?
4 నెలలకు పైగా పెంచి పోషించుకున్న ఆశలకు, గడిచిన 48 గంటలు మనిషిని నుసిచేసిన అనుభవాలకు పోటీకి ఫలితంగా అవును, నాకేం మిగిలింది? రవిలేని జీవితం, రక్షణ లేని జీవితం. వచ్చేటప్పుడు చేతిలో ఉన్న ఎయిర్ బ్యాగ్ కూడా ఇప్పుడు లేదు. రిక్తహస్తాలతో, శూన్య హృదయంతో సాగుతుంది ఈ తిరుగు ప్రయాణం. ఎక్కడికో, ఏ తీరాలకు. అయిపోయిందండి పరిహారం నవల. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.